Hi everyone, welcome back. I am Sujata Kavaluri. Welcome back to our channel is English by Sujata. This video is about voice. అసలు వాయిస్ అంటే ఏంటి? మనం డే టు డే లైఫ్లో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. ప్రతి మాటలో కూడా మనకి వర్బ్స్ ఉంటాయి. ఆ వర్బ్ని పెర్ఫామ్ చేసేది ఎవరు అంటే ఆ యాక్షన్ని చేసేది ఎవరు? మనమే. ఐదర్ హీ ఆర్ షీ ఆర్ ఇట్ ఆర్ ఐ యూ, పర్సనల్ ప్రొనౌన్స్ మనమే కదా, మనమే పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మనల్ని ఏమంటారు? సబ్జెక్ట్ అంటారు. ఆ సబ్జెక్ట్ కనుక యాక్షన్ని పర్ఫామ్ చేస్తే, సబ్జెక్టు డూయర్ అయితే అంటే పని చేసేవాళ్ళు అయితే కనుక అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఓకే. ఒకవేళ సబ్జెక్టు రిసీవర్ అయితే కనుక అంటే ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు అయితే కనుక అదేమవుతుంది? ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ వాయిస్ డెఫినేషన్ అనేది మిమ్మల్ని ఎక్కడ అడగడు, కానీ యాక్టివ్ వాయిస్లో ఇచ్చి ప్యాసివ్గా మార్చమంటాడు, లేదా ప్యాసివ్లో ఇచ్చి యాక్టివ్గా మార్చమంటాడు. 99% యాక్టివ్లో ఇచ్చి ప్యాసివ్గా మార్చమంటాడు. ఓకేనా? అలా చిన్న క్లాసుల నుండి నియర్లీ సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిన ఈ వాయిస్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ వరకు కూడా ఈ సబ్జెక్ట్ అయితే ఉంటుంది మీకు. కాబట్టి నేర్చుకుంటే బెటర్. 1 or 2 మార్క్స్ అనేది ఏ ఎగ్జామ్లోనూ మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఓకే. ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ సబ్స్క్రైబ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, క్లిక్ ద లైక్ బటన్. ఇప్పుడు ఈ వాయిస్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా అప్లై అవుతుంది. ఇందులో సబ్జెక్ట్ని బేస్ చేసుకునే వర్బ్ ఉంటుంది. అది సింగులర్లో ఉండాలా, ప్లూరల్లో ఉండాలా అనేది. ఓకే. ఇక్కడ మీకు ఎలాంటి వాటిని మనం ప్యాసివ్కి మార్చగలం? మనకి టోటల్గా 12 టెన్సెస్ ఉన్నాయి కదా. ఈ 12 టెన్సెస్లోనూ అన్ని టెన్సెస్ని మనం ప్యాసివ్కి మార్చగలమా అంటే కాదు, చేయలేం. మనకి ప్రజెంట్ టెన్స్లో 4 ఉన్నాయి, పాస్ట్ టెన్స్లో 4 ఉన్నాయి, ఫ్యూచర్లో 4 ఉన్నాయి కదా. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అది ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ. టోటల్గా ఎన్ని? 12. అయితే ఈ 12లో మనం ఎన్నిటిని మార్చగలం ప్యాసివ్కి అని చూసుకుంటే కనుక 12లోనూ మనం మార్చగలిగింది 8. ఆ 8 ఏంటంటారా? ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ 3 ఉంటాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు. అలాగనే పాస్ట్లో కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు. ఇక్కడికి 6 అయ్యాయి కదా. 7, 8 అంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్లో ఉండవు. అలా ఈ 8. ఈ 8తో పాటుగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకెలా అడుగుతాడనంటే ఇంటరోగేటివ్లో అడుగుతాడు, ఇంపారేటివ్లో అడుగుతాడు, ఫ్యూచర్ ఇంటెన్షనల్ యాక్షన్లో అడుగుతాడు. కాబట్టి ఈ 8తో పాటు ఆ 3 కూడా నేర్చుకోవాల్సి వస్తుంది మీరు. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే వాయిస్ ఎప్పుడు ఎలా ఇచ్చినా కూడా సింపుల్గా ఆన్సర్ చేయగలగాలి మీరు. అలా చేయగలిగితే మీకు వాయిస్ వచ్చినట్టు. బండ గుర్తులు పెట్టుకోకూడదమ్మా గ్రామర్లో ఎప్పుడు కూడా. కాన్సెప్ట్ బేస్డ్లో నేర్చుకోవాలి. అసలు దీని కాన్సెప్ట్ ఏంటి, బేస్ నుంచి నేర్చుకోవాలి. అంతేగాని ఈ క్వశ్చన్కి ఆన్సరు నో, దట్ డజంట్ వర్క్ ఎట్ ఆల్. ఓకే. ఇప్పుడు చూడండి, ఎలాంటి వాటిని మనం ప్యాసివ్లోకి మార్చగలము అని టెన్సెస్లో చూసాము కదా. ఓన్లీ 8 వచ్చాయి అందులో. అయితే ఇంకా ఎలాంటి వాటిని మార్చలేము? ఇందులో ఎన్ని తీసేసాము? 4 తీసేసాం కదా. ఆ 4ని మార్చలేము. ఇంకా వేటిని మార్చలేము ప్యాసివ్కి అని చూసుకుంటే కనుక ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్ని కూడా మార్చలేము. అసలు ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటిది? ట్రాన్సిటివ్ వర్బ్ హ్యాజ్ అన్ ఆబ్జెక్ట్. వర్బ్కి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, లేకుంటే ఇంట్రాన్సిటివ్. ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు షీ లవ్స్ యానిమల్స్. షీ అనేది ఇక్కడ సబ్జెక్టు, లవ్స్ అనేది వర్బ్, యానిమల్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ వర్బ్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ టు ది ఆబ్జెక్ట్. ది ఆబ్జెక్ట్ ఈస్ ఫార్వర్డెడ్ బై దిస్ వర్బ్. ఓకే. అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆబ్జెక్టు. ఇక్కడ మనకు అలా ఉండదు. దేనిలోనూ ఇంట్రాన్సిటివ్లో మనకి ఆబ్జెక్ట్ ఉండదు అనమాట. వర్బ్ డజంట్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఉండదు. వి టాక్డ్ ఫర్ అవర్స్. మేము గంటల కొద్దీ మాట్లాడుకున్నాము. ఇప్పుడు దీన్ని ప్యాసివ్గా మార్చండి. షీ లవ్స్ యానిమల్స్.
ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, యానిమల్స్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని అంటే మనకి ఆక్సిలరీస్ ఏమొస్తాయమ్మా? యానిమల్స్ ప్లూరల్ కాబట్టి ఆర్. ప్యాసివ్లో ఎప్పుడు కూడా వెర్బ్ V3లో ఉంటుంది. లవ్డ్ బై హెర్. యానిమల్స్ ఆర్ లవ్డ్ బై హెర్. షీ లవ్స్ యానిమల్స్. ఓకే, ఇక్కడ వి టాక్డ్ ఫర్ అవర్స్ అని గంటల కొద్దీ మాట్లాడుకున్నాము అని అనేది ఫర్ అవర్స్ అనేది ఆబ్జెక్ట్ కాదు. ఓకే, అది ఆబ్జెక్ట్ కాదు. దీన్ని ప్యాసివ్ కంటూ మార్చలేం మనం. వి టాక్డ్ ఫర్ అవర్స్ అంతే, గంటల కొద్దీ మాట్లాడుకున్నాం. గంటలు మా చేత మాట్లాడబడ్డాయి రాదు కదా. వి కెనాట్ చేంజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ టు ద ప్యాసివ్ వాయిస్ కాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి వీ కెనాట్ చేంజ్ దట్ ఇంటూ ప్యాసివ్, రైట్? సో మనం ఏవేవి మార్చగలం, ఏవేవి మార్చలేము తెలుసుకున్నాం కాబట్టి ఈ మార్చగలిగే 8 ఓకే +3 ఉంటాయి. ఏంటిది అది? ఫ్యూచర్ ఇంటెన్షనల్ యాక్షన్ ఒకటి, కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్లో ఇంటెన్షనల్గా జరిగేది ఒకటి, ఇంపెరిటివ్ ఒకటి, ఇంటరోగేటివ్ ఒకటి. ఈ 3 అలాంగ్ విత్ దిస్ 3 అంటే 11 టోటల్గా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆర్ టు స్పీక్, టు టాక్, మాట్లాడడానికి కూడా పనిచేస్తుంది ఇది. ఓకే, నౌ లెట్ us see what are the salient points or important points to be remembered to do this clearly or perfectly. దీన్ని పర్ఫెక్ట్గా చేయాలి అనన్నా, పర్ఫెక్ట్గా రాయాలి అనన్నా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అవి తెలియకుండా మనం యాక్టివ్ని ప్యాసివ్కి మార్చడం అనేది కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. కాబట్టి లెట్ us see what are the important points to be remembered. ఫైన్, కీప్ వాచింగ్. ఇప్పుడు వరకు మీకు అర్థం కాకపోయినా ఏం కాదు, ఓకేనా? నేను చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వింటే ఈజీగా ఆన్సర్ చేస్తారు దీన్ని. ఇప్పుడు ఈ వాయిస్లో మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. చాలా ఈజీ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నది ప్యాసివ్కి మార్చేటప్పుడు ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే, ఇక్కడ వర్బ్ ఉంది చూడండి, ప్యాసివ్లో ఎప్పుడు కూడా V3లోనే ఉంటుంది. మీరు వాయిస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? టెన్స్ మారదు. మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో చూడండి టెన్స్ మారుతుంది. డైరెక్ట్ స్పీచ్లో ఒకలా ఉంటుంది, ఇండైరెక్ట్గా వచ్చడం ఇంకొకలా అవుతుంది. వాయిస్ అలా కాదు, ఇలా వెళ్తుంది, దాన్ని తీసుకొచ్చి రివర్స్లో రాయడమే ప్యాసివ్ అంటే. కాబట్టి నో చేంజ్ ఆఫ్ ద టెన్స్, మారదు. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక వర్బ్ ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లో V3లో ఉంటుంది. ఓకే, V3లో ఉన్నంత మాత్రాన అది దాని యొక్క టెన్స్ మారిందని అర్థం కాదు అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్లో ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. V3 అంటే ఏంటి? V1, V2, V3 ఐడియా ఉన్నాయా? చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. గో వెంట్ గాన్, గాన్. డూ డిడ్ డన్, డన్. రెడ్ రోట్ రిటర్న్, రిటర్న్. ఓకే, కమ్ కేమ్, కమ్, కమ్. పుష్ పుష్డ్, పుష్డ్. పుల్ పుల్డ్, పుల్డ్. అలా థర్డ్ వన్ ఏదైతే చెప్తున్నామో అది V3 అవుతుంది. అది ప్యాసివ్లో V3లో ఉంటుంది వర్బ్. థర్డ్ పాయింట్, ద మెయిన్ వర్బ్ ఈజ్ ఫాలోడ్ బై. మీరు ప్యాసివ్కి మార్చినప్పుడు ఏ పదాలు యాడ్ అవుతాయో తెలుసా? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇవి యాడ్ అవుతాయి. అక్కడ ఉన్న టెన్స్ని బట్టి యాడ్ అవుతాయి ఇవి. ఓకే, డిపెండ్ ఆన్ ద సబ్జెక్ట్. సబ్జెక్టు అది సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా, దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న టెన్స్ ఆఫ్ ద వర్బ్, వర్బ్ ఏ టెన్స్లో ఉంది దాన్ని బేస్ చేసుకుని ఇవి యాడ్ అవుతాయి అన్నమాట. ప్రజెంట్ టెన్స్లో ఉంటే యామీజార్లు. ఓకే, ఒకవేళ అది సింగులర్ ఉంటే యామీజు, ప్లూరల్ ఉంటే ఆరు, పాస్ట్లో ఉంటే వజ్వర్లు. ఓకే, కంటిన్యూస్లో ఉంటే బీయింగు, పర్ఫెక్ట్లో ఉంటే బీను, అట్లాంటివన్నీ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫ్యూచర్లో బీ, అట్లా. సో అది సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది సింగులరా ప్లూరలా అనేది టెన్స్ ఆఫ్ ద వర్బ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సి ద ఫోర్త్ పాయింట్, బై బిఫోర్ ది ఆబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ వాయిస్. మీకు లాస్ట్లో బై అనేది వస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ రాసేదానికి ముందు బై అనేది వస్తుంది ప్యాసివ్ వాయిస్లో. అది ఇఫ్ నీడెడ్, అన్నిటికీ అవసరం ఉండదు. అన్నిటికీ అవసరం ఉండదంటే ఇప్పుడు ద పోలీస్ కాట్ ద థీఫ్ అన్నాం అనుకోండి, పోలీసు దొంగను పట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు దొంగ పట్టుబడ్డాడు.
ద థీఫ్ వాస్ కాట్, అయిపోయింది. బై ద పోలీస్ అనవసరంలా, ఎందుకు, పోలీసులే పట్టుకుంటారు కాబట్టి. ఓకేనా? కాబట్టి ఇఫ్ అని ఎందుకు పెట్టానంటే ఇఫ్ నీడెడ్, అది అవసరం అయితే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. అందుకు కాబట్టి 4 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకున్నారనుకోండి, వాయిస్ కూడా చాలా ఈజీ అమ్మ. మీరు అనుకున్నంత కష్టం అయితే కాదు. ఓకేనా? ఉన్నాయే 8, దాని +3 ఉన్నాయి. శ్రద్ధగా వినండి, ఈజీగా వస్తుంది మీకు. ఫైన్, కీప్ వాచింగ్. ఉన్న 8లోనూ ఫస్ట్ 2 తీసుకున్నా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్లో. యాక్టివ్ వాయిస్లో ఇస్తే మనం ప్యాసివ్గా మార్చేటప్పుడు ఎలాగా అనేది చూసుకుంటే కనుక, వీ ఎక్స్పెక్ట్ గుడ్ మార్క్స్. మీరు సెంటెన్స్ చూసిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటిదో తెలుసా? అది ఏ టెన్స్లో ఉందో చూసుకోండి. ఓకే? ఒక సబ్జెక్టు, ఒక వర్బు, ఒక ఆబ్జెక్టు ఉండి ఆక్సిలరీస్ ఏమీ లేకుండా ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వర్బ్ ఎందులో ఉంది? ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ వి అనేది సబ్జెక్టు, ఎక్స్పెక్ట్ అనేది వర్బు, గుడ్ మార్క్స్ అనేది ఆబ్జెక్టు. ముందు అది గుర్తుపెట్టుకోండి. ఓకే? సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఒక క్లారిటీ ఉండాలి మీకు. ఎందుకంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్న సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని చెప్పడానికి ఎలా తెలుస్తుంది మనకి? ముందు వర్బ్ని చూసుకోవాలి. ఈ వర్బు V1లో ఉంది. ఆక్సిలరీస్ ఏమన్నా ఉన్నాయా? యామీజ్, ఆర్, వజ్వర్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది ఇది. ఓకే? ప్రెజెంట్ టెన్స్ అని ఎందుకన్నాను? వర్బ్ 1లో ఉంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ప్యాసివ్గా మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ని ముందు తీసుకోవాలన్నాను కదా. గుడ్ మార్క్స్, గుడ్లో జీ బోల్డ్ లెటర్ ఎందుకు పెట్టాను? స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సెంటెన్స్. ఓకే? వీ ఎక్స్పెక్ట్ గుడ్ మార్క్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటిదంటే, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, సింగులరా, ప్లూరలా, అదొక్కటి చూసుకోవాలి. ఇక్కడ గుడ్ మార్క్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్, అవి కదా. థర్డ్ పర్సన్ ప్లూరల్లో ఉన్నాయి కాబట్టి ఆక్సిలరీ ఏం పడుతుంది? ఆర్. ఓకేనా? గుడ్ మార్క్స్ ఆర్. ఎక్స్పెక్ట్ ఏమవుతుంది? ఎక్స్పెక్టెడ్. ఆబ్జెక్ట్కి ముందు, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ చేసేదానికి ముందు బై వి ఏమవుతుంది? అజ్. గుడ్ మార్క్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై అజ్. సింపుల్గా అంతగా. ఓకేనా? ఇక్కడ మెనీ పీపుల్ స్పీక్ ఇంగ్లీష్. మెనీ పీపుల్ అనేది సబ్జెక్టు, స్పీక్ అనేది V1, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్టు. ఇప్పుడు ఇంగ్లీష్, ఓకే, ఇంగ్లీష్ అనేది ఇప్పుడు చూడండి సింగులరా ప్లూరలా? సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ వస్తుంది. ఇక్కడ ఆర్ వచ్చిందా? ఇక్కడ ఈజ్ వస్తుంది. ఇంగ్లీష్ ఈజ్ స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పోకెన్ బై మెనీ పీపుల్. ఓకే? ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై మెనీ పీపుల్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇస్తే అట్లా ఉంటుంది. సో ఒక ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇస్తే ఎలా ఉంది మనకి? యామీజ్, ఆర్, వజ్వర్, బీ, బీన్, బీయింగ్ ఇవి వాడతాము ప్యాసివ్లో అన్నాం కదా. ఈ రెండింటిలో ఏం వాడాం? ఒక దానిలో ఆర్ వాడాం, ఒక దానిలో ఈజ్ వాడాం. ఒకటి ప్లూరల్, ఒకటి సింగులర్. ఓకేనా? ప్రెజెంట్ కంటిన్యూస్లో చూసుకుంటే షీ సబ్జెక్ట్, ఈజ్ గివింగ్, ఇది V4లో ఉంది. ఈజ్ ప్రెజెంట్ టెన్స్, గివింగ్ కంటిన్యూస్ టెన్స్. ఏ డాన్స్ ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్. అంతే. ఇప్పుడు ఏ డాన్స్ ప్రోగ్రామ్, ఏ డాన్స్ ప్రోగ్రామ్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. ఈజ్, షీ ఈజ్ గివింగ్ కదా. ఏ డాన్స్ ప్రోగ్రామ్ ఈజ్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు ఇది రాసేసిన తర్వాత బీయింగ్ వస్తుంది మనకి. కంటిన్యూస్లో ఉంది కాబట్టి వర్బ్ ఎప్పుడు V3లోనే ప్యాసివ్లో ఉండాలి కాబట్టి. ఏ డాన్స్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్, ఏమైంది ఇక్కడ? షీ ఈజ్ గివింగ్ కదా, బీయింగ్ గివెన్ బై హర్. ఏ డాన్స్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ గివెన్ బై హర్. ఓకే? హీ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ బ్యాగ్స్. అతను బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. బ్యాగ్స్ అతని చేత డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి. ఫైన్. హీ ఈజ్ ద సబ్జెక్ట్, ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ వర్బ్ V4, బ్యాగ్స్ ఆబ్జెక్ట్. హీ ఈజ్ సింగులర్ ఉంది కాబట్టి ఈజ్ వచ్చింది. ఇక్కడ బ్యాగ్స్ ప్లూరల్ ఉంది మనకి. సో బ్యాగ్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ కదా, ఈజ్ ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది. బ్యాగ్స్ ప్లూరల్ కాబట్టి బ్యాగ్స్ ఆర్, ఓకే, ఆర్ బీయింగ్
బ్యాగ్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ బై హిమ్. ఫైన్. బ్యాగ్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ బై హిమ్. ప్రజెంట్ కంటిన్యూస్లో మనకి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అని మీకు అనిపిస్తే కనుక రివర్స్లో వచ్చినప్పుడు సబ్జెక్ట్ రాసిన తర్వాత ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ ఈజ్ అని వచ్చింది, ఇక్కడ ఈజ్ బీయింగ్ గివెన్. ఓకే, బ్యాగ్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఈ బ్యాగ్స్ అక్కడ బై హిమ్ ఈజ్ వెరీ కామన్. ఇక్కడ ఏ డాన్స్ ప్రోగ్రాము బై హర్ వెరీ కామన్. మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటిదంటే ఆక్సిలరీ ప్లస్ తర్వాత వర్బ్ని ఎలా యాడ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అక్కడ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్, ఇక్కడ ఈజ్ బీయింగ్ గివెన్. ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి. ఫైన్. ఒక 2 అయినాయి కాబట్టి లెట్స్ సీ ద రిమైనింగ్. కీప్ వాచ్. ఓకే, నౌ సీ ద థర్డ్ వన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇస్తే కనుక అసలు ఇచ్చిన వాయిస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉందని మీకు ఎట్లా తెలుస్తుంది? దే హ్యావ్ వాచ్డ్, హ్యావ్ ప్లస్ V3 ఆర్ హ్యాజ్ ప్లస్ V3. హ్యాజ్ వాచ్డ్, హ్యావ్ వాచ్డ్. అలాంటిది హ్యావ్ ప్లస్ V3 కానీ హ్యాజ్ ప్లస్ V3 కానీ ఉందే అనుకోండి, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు దే అనేది సబ్జెక్ట్ ఎక్కడ ఎలా ఉంది? ప్లూరల్లో ఉంది. హ్యావ్ వాచ్డ్ ఇది ద మూవీస్. ఓకే, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయప్పుడు ద మూవీస్. ఇక్కడ యాక్చువల్లీ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎలా ఉంది అని అంటే మూవీ అని ఉంది, ఇక్కడ కూడా బిల్ అని ఉంది. కాబట్టి మీకు ప్లూరల్ సెన్స్ తెలియదని మూవీస్ అని చేశాను దాన్ని. ఇప్పుడు ద మూవీస్ అని రాశాను ఇక్కడ. ఓకే, ద మూవీస్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్లో ఉంది కాబట్టి ద మూవీస్ హ్యావ్ వాచ్డ్, హ్యావ్ బీన్ వాచ్డ్. హ్యాజ్ వాచ్డ్, హ్యాస్ బీన్ వాచ్డ్. హ్యావ్ ప్లస్ V3 అంటే హ్యావ్ బీన్ ప్లస్ V3. ఎలాగో ఇది V3లో ఉంది కాబట్టి ఇక్కడ V3నే వస్తుంది. కాకపోతే బీన్ ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ, BEEN. ఓకే, దే హ్యావ్ వాచ్డ్ ద మూవీస్, ద మూవీస్ హ్యావ్ బీన్ వాచ్డ్ బై దే. ఏమవుతుంది? దెమ్ అవుతుంది. ఓకే, వి, అజ్, ఐ, మీ. లాస్ట్లో ఇస్తాను ఈ లిస్ట్ ఏది ఏమవుతుంది అనేది. ఇక్కడ దే ఏమైంది? దెమ్ అయింది. ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్, ద బిల్. ఇప్పుడు ఇక్కడ సింగులర్ ఉంది ఇది కదా, ద బిల్ అనేది సింగులర్. ఇక్కడ మూవీస్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ వచ్చింది. ఇక్కడ హ్యావ్ వాచ్డ్ అనేది హ్యావ్ బీన్ వాచ్డ్ అని ఉంది. ఇక్కడ ద బిల్, ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్, ద బిల్ హ్యాస్ బీన్. ఇక్కడ హ్యాస్ ఎందుకు వచ్చింది? థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి ద బిల్ అనేది సబ్జెక్ట్. ఓకే, ద బిల్ హ్యాస్ బీన్ పెయిడ్ బై మీ. ఇక్కడ ఐ మీ అవుతుంది, వెరీ కామన్, అందరికీ తెలిసిందే. ద బిల్ అనేది ఎవరైనా స్టార్ట్ చేస్తారు. మీకు బాగా తెలియాల్సిన పాయింట్ ఏంటి? హ్యాస్ బీన్ పెయిడ్. ఇక్కడ హ్యావ్ పెయిడ్ అని ఉంది, హ్యావ్ బీన్ పెయిడ్ అని రాసిన తప్పే, ఎందుకంటే హ్యావ్ ప్లూరల్ అవుతుంది, హ్యాజ్ సింగులర్ అవుతుంది. అందుకే అంటున్నా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగండి. అది సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా, ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా థర్డ్ పర్సనా, అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ అనేది వచ్చింది ఇక్కడ. ఫైన్. సింపుల్ పాస్ట్, షీ గేవ్ మీ ఎ బుక్. సింపుల్ పాస్ట్లో కూడా మనకు ఆక్సిలరీస్ ఉండవు. షీ సబ్జెక్ట్, గేవ్ మీ, గేవ్ వర్బ్, V2 మీ ఆబ్జెక్ట్. ఏ బుక్ అనేది సెకండరీ ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని రెండు రకాలుగా రాయొచ్చమ్మా. షీ గేవ్ మీ ఏ బుక్, ఐ వాజ్ గివెన్ ఏ బుక్ బై హర్. ఇదొక విధానం. ఓకే, ఏ బుక్ వాజ్ గివెన్ టు మీ బై హర్. సో ఇక్కడ సెకండరీ ఆబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి మీ అనేది ఫస్ట్ ఆబ్జెక్టు, ఏ బుక్ అనేది సెకండరీ ఆబ్జెక్టు. ఐ వాజ్ గివెన్ ఏ బుక్ కలిపేసి బై హర్ అని యాడ్ చేసాం. ఆర్ ఏ బుక్ వాజ్ గివెన్ టు మీ బై హర్. ఈ రెండు విధానాల్లో ఏ విధమైన రాయొచ్చు. ఓకేనా. హెర్ టీచర్ అప్రిషియేటెడ్ హెర్. హెర్ టీచర్ ఈజ్ ద సబ్జెక్ట్, అప్రిషియేటెడ్ V2 హెర్ ఆబ్జెక్ట్ కదా. హెర్ ఏమవుతుంది ఇక్కడ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి? షీ వాజ్ అప్రిషియేటెడ్
బై హర్ టీచర్. ఇక్కడ మీరు బోల్డ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇవి కూడా చూసుకోవాలమ్మా. స్టార్టింగ్ స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయకూడదు, బోల్డ్ లెటర్తో స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ హర్ టీచర్ అన్నది ఇక్కడ హెచ్ క్యాపిటల్ ఉంది కదా, అక్కడ హెచ్ క్యాపిటల్ పెట్టకూడదు. అలాంటివి కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడతో మీకు ఎన్ని అయినాయి? 4 అయ్యాయి. రిమైనింగ్ 4 + 3 7 ఉన్నాయి. ఓకే, కీప్ వాచింగ్. నౌ సీ ద 5th వన్, పాస్ట్ కంటిన్యూస్. ఒకవేళ ఇచ్చిన యాక్టివ్ వాయిస్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే అసలు అది పాస్ట్ కంటిన్యూస్లో ఉందని ఎట్లా తెలుస్తుంది? మరి చూసుకోవాల్సింది మెయిన్ వెర్బ్, ఆక్సిలరీ, అంతే. హెల్పింగ్ వెర్బ్, ఆక్సిలరీ అంటే హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వర్బ్ డిసైడ్స్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. అదే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ టీచింగ్ మీకు ప్రజెంట్లోనూ వస్తుంది, పాస్ట్లోనూ వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్లోనూ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్ వస్తుంది, పాస్ట్లో వజ్ వచ్చింది. ఇక్కడ ఈ వజే డిసైడ్ చేస్తుంది ఇదే టెన్స్లో ఉంది అనేది. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్లో ద టీచర్ అనేది ఇక్కడ ఏంటిది? ద టీచర్ వాజ్ టీచింగ్ ఎ పోమ్. అంటే ద టీచర్ అనేది సబ్జెక్టు, వాజ్ టీచింగ్ అనేది వర్బు, B4లో ఉంది. అంటే ఇది పాస్ట్లో ఉంది, ఆక్సిలరీ. ఓకే, హెల్పింగ్ వర్బ్ అనేది. ఎ పోమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఎ పోమ్. అప్పుడు వాజ్ టీచింగ్ ఉంది కదా, వాజ్ బీయింగ్ టాట్ అని వస్తుంది. ఏ పోమ్ అనేది సింగులరే కదా ఇది, అప్పుడు వజే వస్తుంది. ఇక్కడ వజ్ రావాలా వర్ రావాలా అనేది దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది అన్నమాట. ఏ పోమ్ వాజ్ బీయింగ్ టాట్. టీచ్, టాట్, టాట్, టాట్ బై ద టీచర్. ఓకే, ద కార్పెంటర్స్ వర్ మేకింగ్ టేబుల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్టు ప్లూరల్ ఉంది, ద కార్పెంటర్స్ వర్ మేకింగ్ టేబుల్స్, ఇది కూడా ప్లూరలే ఉంది. వేర్ అనేది ఇక్కడ కార్పెంటర్స్ ప్లూరల్ కాబట్టి వేర్ వచ్చింది, మేకింగ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, టేబుల్స్, టేబుల్స్ ప్లూరల్ కాబట్టి వజ్ వస్తుందా వేర్ వస్తుందా? వేర్. పాస్ట్ ఫామ్ వేరే కదా, వేర్ బీయింగ్ మేడ్, మేక్ కదా, మేక్, మేడ్, మేడ్. టేబుల్స్ వర్ బీయింగ్ మేడ్ బై ద కార్పెంటర్స్. ఓకే, సో టేబుల్స్ వేర్ బీయింగ్ మేడ్ బై ద కార్పెంటర్స్. వేర్ బీయింగ్ మేడ్, ఈ టేబుల్స్ ఎవరైనా రాస్తారమ్మా, బై ద కార్పెంటర్స్ కూడా ఎవరైనా రాస్తారు. వేర్ బీయింగ్ మేడ్ ఇక్కడే ఉంటుంది అసలు సెంటెన్స్ అంతా. ఇక్కడ వాజ్ బీయింగ్ టాట్. రైట్? పాస్ట్ పర్ఫెక్ట్లో చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందని ఎట్లా తెలుస్తుంది? హ్యాడ్ ప్లస్ V3. హ్యావ్ ప్లస్ V3 ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, హ్యాడ్ ప్లస్ V3 ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు V3 అనేది కామనే చూడండి, అక్కడ హ్యావ్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయింది. ఇక్కడ హ్యాడ్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. కాబట్టి ఈ ఆక్సిలరీనే టెన్స్ని డిసైడ్ చేస్తుంది. హీ హ్యాడ్ కాట్ మెనీ స్నేక్స్. హీ సబ్జెక్ట్, కాట్ V3 ఉంది, మెనీ స్నేక్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మెనీ స్నేక్స్, ఇప్పుడు హ్యాడ్ కాట్ ఉంది, హ్యాడ్ బీన్ కాట్ అవుతుంది. అప్పుడు హ్యాడ్ కాట్ ఉంటే హ్యాడ్ బీన్ కాట్ బై హిమ్. Many snakes had been caught by him. The police had arrested them. The police had arrested them. They, them ఏమవుతుంది? They. వాళ్ళని అరెస్ట్ చేశారు అని. They had arrested. Had been arrested by the police. మీకు అర్థమవుతుంది కదా? చాలా సింపుల్ ఇది అసలు. హ్యాడ్ ప్లస్ V3 వస్తే హ్యాడ్ బీన్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3, హ్యాజ్ బీన్ ప్లస్ V3. అక్కడ సబ్జెక్ట్ మీద బేస్ చేసుకుని చిన్న ఆక్సిలరీ కరెక్ట్గా ఇవ్వగలిగిస్తే చాలా ఈజీ. ఓకేనా? 6 కంప్లీటెడ్. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 2 + 3 5 ఉన్నాయి. కీప్ వాచింగ్. ఓకే, ఇక్కడ 7th వన్ 8th వన్ చూసుకుంటే కనుక సింపుల్ ఫ్యూచర్లో ఇస్తే ఎట్లా మారుస్తాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఇస్తే ఎట్లా మారుస్తాం. ఫ్యూచర్లో రెండే ఉంటాయమ్మ, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, సింపుల్ ఫ్యూచర్ని ఎప్పుడు వాడతాం? ఫ్యూచర్లో ఏదన్నా మనకి చేయాలనుకున్నప్పుడు. ద టీచర్ విల్ పనిష్ యూ. టీచర్ నేను బాగా పని చేస్తారులే. ఒకవేళ నువ్వు హోంవర్క్ రాయలేదనుకో, టీచర్ పని చేస్తారు, నిన్ను చేయలేదు ఇంకా చేస్తారు. ద టీచర్ ఇస్ ద సబ్జెక్ట్, విల్ ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది, పనిష్ V1, యూ ఈజ్ ద ఆబ్జెక్ట్. అప్పుడు యూ విల్ వచ్చినప్పుడు విల్ బీ, విల్ బీ, యూ విల్ బీ
పనిష్ ఏమవుతుంది, పనిష్డ్ బై ద టీచర్. ఎంత సింపుల్ చూడండి. ఓకే, యూ విల్ బీ పనిష్డ్ బై ద టీచర్. హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్. హీ విల్ ఫినిష్ ద వర్క్. హీ విల్ అనేది ఫ్యూచర్, ఫినిష్ అనేది వర్బ్, ద వర్క్ అనేది ఆబ్జెక్ట్. ఇది సెకండరీ ఆబ్జెక్ట్ ఇది కదా. హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ బై హిమ్. ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చేయాలి, అది లాస్ట్లో యాడ్ చేయాలి. ఇక్కడ ద వర్క్, మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్ని తెచ్చేసుకోవచ్చాము ఇక్కడికి. ద వర్క్ విల్ కదా, విల్ ఫినిష్, విల్ బి ఫినిష్డ్. He will finish the work. The work will be finished by him in a couple of years. అది యాడ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో. సింపుల్ అనమాట. ఓకేనా. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ని అసలు ఎప్పుడు వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th క్లాస్లో ఉన్నారు. 9th క్లాసు ఏప్రిల్ మంత్లో ఉన్నారు. లాస్ట్ అనమాట, లాస్ట్ ఎగ్జామ్స్ టైంలో, ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో ఉన్నారు. అప్పుడు ఏమనుకుంటారు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మనం 10th పబ్లిక్ ఎగ్జామ్ రాసేస్తాం, ఎగ్జామ్స్ రాసేస్తాం. ఇంకా రాయలా, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి కంప్లీట్ చేసేసి ఉంటాం. ఏప్రిల్ కల్లా అయిపోతాయి కదా, కంప్లీట్ రాసేసి ఉంటాం అని చెప్పే సందర్భాల్లో, వచ్చే సంవత్సరం ఈ టైంకి మేము ఇల్లు కట్టేసి ఉంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నాకు ఈ పని చేసేసి ఉంటాను, అలా చెప్పే సందర్భాల్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది వాడతాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాను చూడండి. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో. రేపు ఈ టైంకి నేను వర్క్ కంప్లీట్ చేసేసి ఉంటా అట్లా. అప్పుడు షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఓకే, ద వర్క్ అనేది ఆబ్జెక్టు, విల్ అనేది ఫ్యూచర్ ఇండికేట్, హ్యావ్ కంప్లీటెడ్ పర్ఫెక్ట్, హ్యావ్ ప్లస్ V3 పర్ఫెక్ట్, విల్ ఉంది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకేనా. షీ అనేది సబ్జెక్టు. ద వర్క్ will have been completed. The work will have been completed by her. ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. బై టుమారో ఇక్కడ యాడ్ చేయడమే. The work will have been completed by her by tomorrow. రేపటికి చేయబడుతుంది. ఓకే. By next year, we will have constructed the building. The building will have constructed kada, will have been constructed. The building will have been constructed by next year by us. Okay, fine. మీకు ఈ విధంగా ఎయిట్ యాక్టివ్ టు ప్యాసివ్ చేంజ్ చేయడం అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వేరేలా కూడా అడుగుతున్నాడు. ఇంపరేటివ్, ఇంటరోగేటివ్, ఫ్యూచర్ ఆఫ్ ఇంటెన్షన్ అలాంటివి కూడా అడుగుతాడు. అలాంటివి 3 ఉన్నాయి. ఆ 3తో కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫ్యూచర్ ఆఫ్ ఇంటెన్షన్ చూడండి. హీ ఈస్ గోయింగ్ టు వాష్ హిస్ కార్. హిస్ కార్ is by him. His car is going to be washed by him. Okay, he is going to wash his car. His car is going to be washed by him. She is going to teach this lesson. ఇది మీకు హోంవర్క్. ఓకే, స్టార్ రావట్లేదా? నాకు కామెంట్ సెక్షన్లో దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఫైన్. దీనికి ఇంపరేటివ్ చూసుకోండి. క్లోజ్ ద గేట్, ఐదర్ రిక్వెస్ట్ ఆర్ కమాండ్ ఆర్ డిమాండ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ కమ్స్ అండర్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకే, క్లోజ్ ద గేట్, లెట్ ద గేట్ బీ క్లోజ్డ్. లెట్ ద గేట్ బీ క్లోజ్డ్. క్లోజ్ ద గేట్ అలాంటివి చెప్పినప్పుడు లెట్తో స్టార్ట్ అవుతుంది మనకి ప్యాసివ్ వాయిస్ అనేది. లెట్ ద గేట్ బీ క్లోజ్డ్ అని అన్నాను, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎవడమే లెట్తో ఇచ్చాడు. లెట్ దెమ్ ఫినిష్ ద వర్క్ నౌ. లెట్ దెమ్ ఫినిష్ ద వర్క్ నౌ ఇవ్వడమే మనకి లెట్తో స్టార్ట్ అయింది. అప్పుడు ఎలా మారుస్తావు?
Let them finish the work now. Let the work be finished by them now. Let them finish the work. Let the work be finished by them now. ఓకే, ఇంటరోగేటింగ్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్. హూ రోట్ దిస్ నోవెల్? ఈ నోవెల్ ఎవరు రాశారు అనే దానికి మనం ప్యాసివ్లో రాయాలంటే ఎలాగా? ఇంటరోగేషన్లో రిటెన్. బై హూమ్ వాజ్ దిస్ నోవెల్ రిటెన్? హూ రోట్ దిస్ నోవెల్? బై హూమ్ వాజ్ దిస్ నోవెల్ రిటెన్? ఓకే. వెన్ విల్ షీ కంప్లీట్ ద వర్క్? ఆమె వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తుంది? When will the work be completed by her? When will she complete the work? When will the work be completed by her? అనేది ఇక్కడ మనకి ప్యాసివ్లోకి వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వాయిస్. ఇక్కడ మీరు దీనికి నాకు కామెంట్లో ఆన్సర్ ఇవ్వండి. ఓకే, షీ ఈజ్ గోయింగ్ టు టీచ్ దిస్ లెసన్. ఇలానే ఉంటుంది సేమ్ ఇది కూడా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వాయిస్. కొంచెం జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే మార్కులు రావాలంటే వినాలి, మాట్లాడాలంటే వినాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వినాలి. టాపిక్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మార్చాలి. ఈ 3లో ఎలా మారుతాయో కూడా చూడాలి. కాబట్టి హోప్ దిస్ వీడియో ఈజ్ రియల్లీ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ విత్ అనదర్ బెస్ట్ కంటెంట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, take care. Bye bye. Yours Sujata signing off. Love you all. Bye.